5వ తరగతి తెలుగు పాఠ్యాంశం సాయం. ఈ పాఠం మొత్తాన్ని మా విద్యార్థులు ఏ రకంగా చక్కగా చూడకుండా వివరించారో చూడండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిలా రావాలు వినటం మరీ ఇష్టం. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలెడతాడు. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి వెళతాయో అని ఆలోచిస్తుంటాడు. ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగలపై కూర్చున్నాయి. కిచకిచమంటూ రెక్కలాడిస్తూ చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. ఇదంతా రవి ఆసక్తిగా చూశాడు. కొద్దిసేపటికి ఒక్కొక్కటి పక్షులన్నీ ఎగరపోసాగాయి. కానీ ఒక్క పిచ్చుక మాత్రం అక్కడే ఉండిపోయింది. అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఎగరలేకపోతోంది. ఆ పిచ్చుకను రవి చూశాడు. అది ఆ పిచ్చుక కాళ్ళు తీగలో ఇరుక్కుపోవడాన్ని గమనించాడు. అమ్మా, అటు చూడు, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు. పర్వాలేదు లేరా, కాసేపు అయితే అదే ఎగిరిపోతోంది అంది వాళ్ళమ్మ. కాదమ్మా, దాని కాళ్ళు తీగలో ఇరుక్కుపోయింది, అందుకే ఎగరలేకపోతోంది అన్నాడు. ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి. నువ్వు లోపలికి రా. నువ్వేమి దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పాపమమ్మా, నువ్వు కాస్త ఆలోచించు. అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో? నువ్వు ఏమీ అవ్వదు. నువ్వు పొద్దున్న లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మ. రవి రాత్రంతా ఇదే ఆలోచనతో పడుకున్నాడు. పిచ్చుకకు ఏమీ కాకూడదని కోరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తుకొచ్చింది. గబగబా బయటికెళ్లి తీగ వైపు చూశాడు. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిచ్చుక అలాగే ఉంది, కానీ ఆ పిచ్చుక చుట్టూ ఇతరుల పక్షులు చేరాయి. తీగలో ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరిచి ఉంది. దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి. రవి ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకుని బయటకు లాక్కు వచ్చాడు. చూడమ్మా, ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి. అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది. రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది. నిజమే, ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకు సహాయం చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు. అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అనుకున్నాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. రవి ఆశగా, నాన్న, ఆ పిచ్చుక చూడు, పాపం తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు. ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దానిపైకి ఎక్కడం చాలా కష్టం, అందులోనూ కరెంటు తీగలు, మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అడిగాడు రవి. ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకటే మార్గం. ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు. అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్ళే వచ్చి చేయాలి. నువ్వు ముందు బడికి బయలుదేరు, ఇప్పటికే ఆలస్యం అయ్యింది అన్నాడు. రవి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తున్న ఆ పిచ్చుకే గుర్తుకు వస్తుంది. విద్యుత్ ఆఫీసుకి ఎవరెళ్ళి చెబుతారు? ఆ పిచ్చుకను ఎవరు కాపాడుతారు
అనుకుంటూ రవి ఎవరి గురించి ఎదురు చూడకూడదు, నేనే దాన్ని కాపాడుతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీసు వైపు వెళ్ళాడు. విద్యుత్ ఆఫీసు లోపలికి గబగబా వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో, సార్ మీరు కొద్దిసేపు కరెంటు ఆఫ్ చేస్తే ఆ పిచ్చుక బతుకుతుందండి అన్నాడు. కుర్చీలో కూర్చున్న అతని వ్యక్తి రవి మాటలు విని నవ్వి, నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడ ఉంటావు, విద్యుత్ ఆపడమేంటి, పిచ్చుకను రక్షించడమేంటి అంటూ ప్రశ్నలు కురిపించాడు. రవి తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. రవి చెప్పిందంతా విని ఆ వ్యక్తి, నువ్వు ఎవరి అబ్బాయివి, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను మనిషిని పంపుతానులే, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. సార్, నేను రాఘవ గారి అబ్బాయిని, మేము పోస్ట్ ఆఫీసు వీధిలో ఉంటాం, మీ వాళ్ళను తొందరగా పంపండి అన్నాడు. అతను పాపం పిచ్చుక అరుస్తుంటుంటే ఏడిసినట్లు ఉంది అన్నాడు. అతను నవ్వుతూ అలాగే అన్నాడు. రవి బడికి వెళ్ళి వచ్చేశాడు. సాయంత్రం అయ్యింది, ఇంకా ఎవరూ రావటం లేదేమిటి, అసలు వస్తారా రారా, ఎవరూ రాకపోతే ఆ పిచ్చుక చనిపోతుంది కదా. ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళల్లో నీరు గిర్రును తిరిగాయి. ఎరా రవి, ఆడుకుందాం రా అని రవి అక్క పిలిచింది. నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు. ఆ పిచ్చుక గురించే ఆలోచిస్తున్నాడు. కొంతసేపటికి, రవి నీకోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది. రవి బయటకు వచ్చాడు. ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి, అతనితో పాటు నిచ్చెనతో మరో మనిషి. రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వచ్చేసారా, రండి సార్. ఆ వ్యక్తి నవ్వుతూ, విద్యుత్ ఆపు చేశాములే, పిచ్చుకను రక్షిద్దాం, నువ్వు కూడా రా అన్నాడు. అందరూ కలిసి బయటికి వెళ్ళారు. వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి ఆ పిచ్చుక కాళ్ళు తీగలో తీసి జాగ్రత్తగా రవి చేతిలో పెడుతూ, ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది అన్నాడు. రవి ఆత్రంగా ఆ పిచ్చుకని చేతిలోకి తీసుకున్నాడు. మెల్లగా దానిని నేల మీద వదిలిపెట్టాడు. పిచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది. అది కొద్దిగా పైకి ఎగిరి మళ్ళీ కింద పడిపోయింది. కుంటుకుంటూ నడిచింది. ఈసారి కొద్దిసేపటి తరువాత మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది. ఈసారి ఎగరడంలో సఫలీకృతం అయ్యింది. కిచ్కిచ్మంటూ గాలిలోకి ఎగిరిపోయింది. రవి ఆనందానికి అవధులు లేవు. అమ్మా, పిచ్చుక ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు.